పోతే నేను ఏమి మాట్లాడకుండా ఆ అర్ధరాత్రి వేళ మా ముగ్గురికి కూడా ప్లాట్ఫామ్ టికెట్ ఇచ్చాడు. అంటే ఆ ప్లాట్ఫామ్ టికెట్ ఏంటో నాకు అర్థం కాలేదండి. ఆ ప్లాట్ఫామ్ టికెట్ తీసుకున్నాను. మళ్ళీ ఒక 2 నిమిషాలు ఆగి అతన్ని అడిగాను, అయ్యా మంచిర్యాల వైపు వెళ్ళాల్సిన ట్రైన్ అడిగితే ప్లాట్ఫామ్ టికెట్ ఇచ్చామంటే ఆయన అన్న మాట ఏంటంటే, ఇది మీరు ఇక్కడ ఉండడానికి మీకు సేఫ్ ప్లేసు, ఈ టికెట్ ప్రస్తుతం మీ దగ్గర పెట్టుకోండి, ఒక ట్రైన్ వస్తుంది, ఆ ట్రైన్ వచ్చినప్పుడు మీరు ఎక్కొచ్చు అని చెప్పారు. సరే అని చెప్పేసి ఆ స్టేషన్లో ఉన్నాము. అప్పటికే వాళ్ళిద్దరు ఏం చేశారంటే నా నుంచి విడిపోయారు. వాళ్ళు విడిపోయి అంత దూరంలో ఒక 100 మీటర్ల దూరంలో చీకట్లో నిలబడున్నారు. నేను అడిగాను, ఎందుకు దూరం ఉన్నారంటే, ట్రైన్ వస్తే ముగ్గురం ఒకసారి ఎక్కరాదు కనుక మేము ముందు బోగీలు ఎక్కుతాం, నువ్వు వెనక బోగీలు ఎక్కేసి కలిసి వెళ్దామని చెప్పారు. ట్రైన్ వచ్చింది. ట్రైన్ వచ్చిన తర్వాత నేను ఎక్కాను. వాళ్ళు ఎక్కినారని చూస్తే వాళ్ళు ఎక్కలే ట్రైను. అప్పుడు కవితకు ఫోన్ చేస్తే భయపడద్దని చెప్పేసి పాపకు ఫోన్ చేసి అడుగుతున్నాను. ట్రైన్ ఎక్కారంటే ఆమె ఏడుస్తూ చెప్తుంది, డాడీ మేము ట్రైన్ ఎక్కలే డాడీ, ట్రైన్ మిస్ అయింది. అప్పుడు అర్థమైంది నాకు, నేను ఒక్కనే ప్రయాణం చేస్తున్నా, వారిని వదిలిపెట్టేసిన. మళ్ళీ ఫోన్ చేసి అడిగాను, నిజంగా మీరు ఎక్కలేరా అంటే, నేను ఎక్కలేదు డాడీ అని చెప్తుంది. చెప్పినప్పుడు అప్పుడు ఒక ధైర్యపు మాట చెప్పాను, ఏమంటే భయపడొద్దు, మరి ఆ స్టేషన్లోకి వెళ్ళండి, స్టేషన్ మాస్టర్ ఉన్నాడు, అతనికి చెప్పండి ప్లాట్ఫామ్ టికెట్ ఉంది, మీకు సెక్యూరిటీ ఉంది, నేను మళ్ళీ కార్ తీసుకొని వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకొని వస్తానని చెప్పాను. వెంటనే మెలకు వచ్చింది. రాత్రి కాలంలో 21 రోజు ఈ సంఘటన జరిగింది. నాకు 18, 19 ఆ రోజున ఈ కళ వచ్చింది. ఆ కళ కోసం చాలా ఏడ్చిన, నేను ప్రార్థించిన, ఏమి సమాధానం రాలే. నా భార్యకి చెప్పాను, ఇట్లా దర్శనం వచ్చింది, ఇట్లా కళ వచ్చిందంటే ఆమె కూడా ఒకటే మాట అంది, ఏమంటే మరణము తప్పించుట యెహోవా వశము, మనం బాధపడొద్దు, ప్రార్థన చేద్దాం, దేవుని చిత్తం అని చెప్పేసింది. సరే అని చెప్పేసి దాని కొరకు ఆలోచన చేసుకుంటూ ఉన్నా. 21 తారీఖు వాస్తవంగా మీకు తెలియని సత్యం కావచ్చు, నేను లీవ్ పెట్టేసిన. సహజంగా ఎవరైనా ఎంప్లాయీ ఉన్నప్పుడు లీవ్ పెడితే ఇంట్లో ఉండాలనుకుంటారు. నేను ఆ రోజు ఇంట్లో ఉందామనుకున్నాను. హాజీపూర్కి వెళ్ళి పని చేసుకొని వద్దాం అనుకున్నా. హాజీపూర్కి వెళ్ళాను. వెళ్ళి వచ్చినప్పుడు అక్కడ పనిచేసి వచ్చిన, ఏ పెయిన్ లేదండి నాకు, ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు నాకు. ఇంటికి వచ్చి స్నానం చేసేసిన. తను వెంటనే అంది, ఆ రోజు లీవ్ పెట్టి ఇంట్లో ఉండాలి, ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు ఆఫీస్కి వెళ్ళి అని చెప్పింది. మరి దేవుని చిత్తం ఏమైందో తెలియదు. నేను వెంటనే బాక్స్ పెట్టేసి నేను ఆఫీస్కి వెళ్ళిన. ఆఫీస్ సార్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళగానే ఈ మధ్యలో పెయిన్ స్టార్ట్ అయింది నాకు. నేను అనుకున్నాను ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కావచ్చు, ఈ ప్రాబ్లంతో సరే వాటర్ తాగితే వెళ్ళిపోతుందిలే అని అనుకుని నేను ఆఫీస్కి వెళ్ళిన. ఆ మెట్లు ఎక్కడం కూడా ఎంత భయంకరమైన కష్టంగా ఎక్కానంటే అంత కష్టంగా ఎక్కాను. ఎక్కేసరికి నా బట్టలన్నీ తడిసిపోయినాయి. మా వాళ్ళు కూలర్ పెట్టారు, కూలర్ కింద కూర్చున్నా. అట్లా 2 అవర్స్ ఆ పెయిన్తో భరించాను. ఆశ్చర్యం ఏంటంటే నేను పట్టపాలు ఎప్పుడు పడుకోను. మా ఆఫీస్ వాళ్ళు అక్కడ ఒక న్యూస్ పేపర్ వేస్తే పడుకున్నా ఫ్యాన్ కింద. ఒక 2 అవర్స్ పడుకున్నా నేను. 2 అవర్స్ పడుకొని లేసేసరికి పెయిన్ కొంచెం తగ్గింది. తర్వాత బాత్రూమ్ వెళ్ళినా, మోషన్ పోయినా, యూరిన్ వెళ్ళినా, మళ్ళీ వచ్చి కూర్చున్నా, మళ్ళీ పెయిన్ వస్తుంది. అయ్యో ప్రభువా ఏంది పరిస్థితి అనుకున్నా. అయినా అది నా స్ట్రోక్ అని నేను అనుకోవట్లే. దాదాపు 10:30కి స్టార్ట్ అయిందంటే 12:30 గంటల వరకు ఎవరికి చెప్పలే నేను. 12:30కి మా అటెండర్కి చెప్పాను, బ్రదర్ నాకు ఇక్కడ పెయిన్ వస్తుందంటే ఆయన ఒక ఈనో పౌడర్ తీసుకొచ్చి ఇచ్చాడు, అది తాగాను, తగ్గట్లే. డైజిన్ టాబ్లెట్ ఇచ్చారు, తగ్గట్లే. అప్పుడు మా ఫ్రెండ్ ఉంటాడు, ఆయన వచ్చి అడుగుతున్నాడు, డేవిడ్ చెయ్యి మన లాగుతుందంటే నా చెయ్యి కూడా లాగట్లేదండి, చెయ్యి లాగట్లే, ఏమీ ప్రాబ్లం లేదు నాకు, జస్ట్ కొంచెం ఇక్కడ పెయిన్ ఉంది ప్రియులారా. సరే అని చెప్పేసి మా అటెండర్ ఏం చేశాడు, సార్ ఇంటికి వెళ్దామంటే సరే అన్నతో ఇంటికి వస్తున్నా. వాస్తవంగా నా బైక్ నేను ఎవరిని నడపనియా, ఆయనకు ఆ రోజు బైక్ ఇచ్చాను నేను. ఆయన బైక్ నడుపుతూ బెల్లంపల్లి ఐబీ తీసుకొచ్చి ఆయన అప్పుడు అంటున్నాడు, సార్ ఒక్కసారి టెస్ట్ చేసుకుందామంటే వద్దని చెప్పాను, గట్టిగా చెప్పాను, వినలేదు. దయానికి గద కొట్టుకున్నాడు, నా కొరకు చేయించుకోసారంటే సర్లే వాడు చెప్పాడు కదా అని చేయించుకుంటే అక్కడే డాక్టర్ చెప్పిండు 3 బ్లాక్ అయిపోయినాయండి హోల్స్. కానీ నేను నమ్మలే. నేనేమనుకున్నానంటే గవర్నమెంట్ది కదా, అది ఈసీజీ మిస్టేక్ ఏమైనా ఉండొచ్చు, సర్లే వదిలి పెడదాంలే అని చెప్పేసి అయినా ఇంటికి వెళ్దాం అనుకుంటే
మా అటెండర్ తీసుకొచ్చి డైరెక్ట్ మిడిల్ లైఫ్లో జాయిన్ చేశాడు. ఇక జాయిన్ చేసిన తర్వాత ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. అది అద్భుతం ఏంటంటే ఇక్కడ మీరందరూ చేసిన ప్రార్థన, దేవుని కృప, ఇక్కడి నుండి మేము హైదరాబాద్ వెళ్ళేటప్పుడు నేను చాలా ఏడ్చాను. నేను హాస్పిటల్ లోపల ఏం జరిగిందో నాకు తెలియదు. డాక్టర్ నాతో చెప్పింది ఏంటంటే, సార్ మీ ట్రీట్మెంట్ అయింది, మీరు వెళ్ళొచ్చు అన్నాడు. వెళ్ళొచ్చు అంటుకుంటే నేను ఇంటికి వెళ్తాను కావచ్చు నేను అనుకున్నాను. ఆ స్ట్రెచ్చర్ మీద బయటికి తీసుకొస్తా అంటే, సరే నడవనివ్వరు కదా, అక్కడ బైక్ మీద వెళ్ళొచ్చు, అట్లా తీసుకొస్తున్నారేమో అనుకున్నాను. నేను బయటకు వస్తే ఇంతమంది కనబడుతున్నారు నాకు. వాళ్ళందరూ చూశాక నాకు భయమైంది. మెయిన్గా బావని, సార్ను, అన్నని, అన్న చిన్నతో పర్సనల్గా మాట్లాడాడు, అన్న భయపడకని. వీళ్ళందరూ చూస్తే నాకు ఏమనిపిస్తుంది, వీళ్ళందరి కళ్ళలో నీళ్లు కనబడుతున్నాయి, మా ఉద్యోగులందరి కళ్ళలో నీళ్లు కనబడుతున్నాయి. సంథింగ్ ఏదో జరుగుతుంది అనుకొని నేను ఏడ్చాను. ఏడిస్తే అన్నయ్య అనుకుంటా, ఎవరు వచ్చేసి బావ అనుకుంటా, ధైర్యంగా ఉండి భయపడక అంటున్నారు. అరే బాగున్నప్పుడు ధైర్యంగా ఉండి భయపడకేంది, ఏమో జరుగుతుందని చెప్పేసి ఏం జరిగిందో చెప్పన్నట్టు ఎవరు చెప్పట్లే. ముందు అంబులెన్స్ కనబడుతుంది. అప్పుడు నేను అనుకున్నా, ప్రభువా వీళ్ళంతా కూడా నా చావును అంటే ఫైనల్గా నాకు చావుని చెప్తున్నారేమో, తిరిగి శవమై వస్తానేమో, చాలా ఏడ్చానండి. కానీ దేవుడు ఎంత అద్భుతం అంటే, ఇక్కడ ఏదైతే రిపోర్ట్ ఉందో, కరీంనగర్ వెళ్ళి హాస్పిటల్ చూసిన తర్వాత 6:30కే మేము హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్లో డాక్టర్ చూసేసి ఏ టెస్ట్ చేయకముందే ఈసీజీ 2D ఎకో చేసేసి మ్యాక్సిమం క్లియర్ అయిపోయిందంటే మీకు ప్రాబ్లం లేదని చెప్పారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పి మళ్ళీ సరే 24 అవర్స్ దాని ప్రభావం ఉంటుంది, 24 అవర్స్ తర్వాత చూద్దామని చెప్పారు. రాత్రి సార్ వాళ్ళు వచ్చి ప్రార్థన చేశారు. వాళ్ళతో ఏం మాట్లాడాలో కూడా నాకు ఆయాసంగా ఉంది, మాట్లాడరాలేదు. తెల్లవారి డాక్టరు ఆయన మంచిర్యాల విజిటింగ్కి వచ్చాడట. ఇక్కడ నుండి ఫాలో అప్ చేస్తున్నాడు. ఫాలో అప్ చేసి మా వాళ్ళని అడుగుతున్నాను, నా దగ్గరే 2D ఎకో మిషన్ అవన్నీ పెట్టేసి నా దగ్గరే స్కాన్ చేసి అన్ని వీడియోస్ పెడితే ఆయన సాటిస్ఫై కాలేదు. మళ్ళీ సెకండ్ టైం, థర్డ్ టైం తీసాక అప్పుడు డైరెక్ట్ ఫోన్ నాకు ఇవ్వమని చెప్తున్నారు. సార్ మీరేం టెన్షన్ పడకండి, 90% క్లియర్ అయింది, కానీ నా సాటిస్ఫాక్షన్ కోసము ఒకసారి 2D ఎకో మన యాంజియోగ్రామ్ చేద్దాము, యాంజియోగ్రామ్ చేస్తే కన్ఫామ్ అవుతుంది సార్ అని చెప్పారు. సరేలే హాస్పిటల్ ఉన్నాం కదా, వాళ్ళు ఇష్టం అని చెప్పాను. అది యాంజియోగ్రామ్ చేయడానికి 20-25 మినిట్స్ పడుతుందని చెప్పారు. కానీ అద్భుతంగా వితిన్ 10 మినిట్స్ అండి. లోపలికి వెళ్ళగానే యాంజియోగ్రామ్ చేసినప్పుడు అంటున్నాడు, సార్ మీరు చెప్పినప్పుడు గట్టిగా దగ్గండి, 4-5 టైమ్స్ దగ్గండి అని చెప్పారు. ఓకే సార్ అని చెప్పాను. వెంటనే మీ యాంజియోగ్రామ్ అయిపోయిందండి, మీకు ఏమీ ప్రాబ్లం లేదు, అంత క్లియర్గా ఉంది, కొంచెం ప్రాబ్లం ఉంది అంటే అంత క్లియర్ అయిందని చెప్పాను, కానీ మీకు స్టంట్ వేయడం కానీ మీకు ఏం చేయాల్సిన అవసరం లేదు, మీరు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పారండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ రీతిగా దేవుడు ఎంత భయంకరమైన ప్రమాదం అంటే, ఆ లైవ్గా ఆ రోజు డాక్టర్తో మాట్లాడిన వాళ్ళది సార్ కానీ బ్రదర్స్ వీళ్ళందరికీ తెలుసు. అటువంటి భయంకరమైనటువంటి విపత్కరమైన పరిస్థితి నుంచి దేవుడు కాపాడి ఈరోజు వాస్తవంగానే లాస్ట్ వీకే రావాలి చర్చికి, కానీ మెట్లెక్కలేనని నేను రాలేదు. ఈరోజు దేవుడిని ఖచ్చితంగా మందిరంలో ఉండి దేవుని సాక్ష్యం చెప్పాలనుకున్నాను. దేవుడు అద్భుతంగా నడిపించాడు. నాకు నమ్మకం ఏం జరిగింది అంటే, నేను వెళ్ళేటప్పుడు ఒకటే ప్రార్థన చేసుకున్నా. అంటే అందరు ప్రభువా నన్ను బ్రతికించు, నా బిడ్డ, నా కొడుకు, నేను అలా ప్రార్థన చేయలేండి. ప్రభువా ఇగో నీ సన్నిధిలో చక్కగా నిలబడున్నా, నీ చిత్తమైతే నన్ను బ్రతికించు, లేదా నన్ను తీసుకెళ్ళు, ఇది రెండే చేశాను. కానీ మా భార్య ఏమంటుంది, మరణము తప్పించుట యెహోవా వశం ఉంటుంది. ఆ అర్హత కూడా నాకు లేదు, ఎందుకంటే ఆయన కొరకు జీవిస్తున్నా, ఆయన ఏది చేస్తే దానికి ఒప్పుకున్నా నేను. కనుక దేవుడు బ్రతికించడానికి ఇష్టపడ్డాడు, నన్ను బ్రతికించుకున్నాడు దేవుడు. ఆ దర్శనం ఏంటి అనేది నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చినాక నాకు అర్థమైంది. అంటే ఆ కొంచెం ఎడబాటు వస్తుంది, ఆ ఎడబాటు తర్వాత మళ్ళీ నా కుటుంబాన్ని దేవుడు కలిపిండని ముందు దర్శన రీతిగా చూపెట్టిండు. కానీ నేను అర్థం చేసుకుంటూ కొంచెం బాధపడ్డాను. దేవుని నామానికి మహిమ కలుగును. థ్యాంక్ యూ తమ్ముడు.